వన్ మనం తెలుగులో వాడుక పదాలు ఇలా ఉంటాయి. తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టేసి రాత్రనక పగలనక కష్టపడి ఆ పనిని పూర్తి చేశాడు. లేకపోతే అతను డబ్బును పణంగా పెట్టేసి చిన్న ఇల్లు కొన్నాడు. ఎందుకంటే అది చిన్నప్పుడు అతని ఇల్లు అంట, అందుకని డబ్బు పణంగా పెట్టేసి అంత చిన్న ఇల్లుని కొన్నాడు. మామూలుగా ఆ ఇల్లు అంత కాస్ట్ చేయదు. అతని గౌరవాన్ని పణంగా పెట్టేసి ఆ బిజినెస్ ప్రారంభించాడు. ఇలా పణంగా పెట్టేసి అంటూ ఉంటాం కదా, ఇలాంటి సెంటెన్సెస్ మనం ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. దీని స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ క్లాజ్ అంటే ఏంటో కాదు, సబ్జెక్టు వెర్బు ఉండి దానికి కంప్లీట్ మీనింగ్ ఉంటే దాన్ని క్లాజ్ అంటాం. ముందు ఒక క్లాజ్ ఉంటుంది, తర్వాత ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దీనికి సంబంధించిన సినానిమ్స్ ఏంటో చూద్దాం. విత్ ద సాక్రిఫైస్ ఆఫ్, విత్ ద లాస్ ఆఫ్, ఇవి దానికి సంబంధించిన సినానిమ్స్. హీ ఫినిష్డ్ ద వర్క్ అనేది ఇదంతా కూడా క్లాజ్. ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, దీనికి కంప్లీట్ మీనింగ్ ఉంది. క్లాజ్ తర్వాత క్లాజ్ ప్లస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ అంటే చెప్పాను కదా పణంగా పెట్టడం. అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఏం పణంగా పెట్టాడు? హిజ్ హెల్త్, అతని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆ పనిని పూర్తి చేశాడు. హీ ఫినిష్డ్ ద వర్క్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ హిజ్ హెల్త్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. He built up a successful business. దేని పణంగా పెట్టాడు? At the expense of his prestige. అతని ప్రతిష్టని, ప్రతిష్ట గౌరవం అంటారు కదా, అతని ప్రతిష్టని పణంగా పెట్టి, అతని ప్రెస్టేజ్ని పణంగా పెట్టి విజయవంతమైన వ్యాపారాన్ని చేశాడు. ఓకే, నెక్స్ట్. He did not want to devote more time. అతనికి ఎక్కువ సమయం కేటాయించాలని లేదు, అంకితం చేయాలని లేదు. దేనికి? టు హిస్ బిజినెస్, అతని వ్యాపారానికి. హీ డిడ్ నాట్ వాంట్ టు డివోట్ మోర్ టైమ్ టు హిస్ బిజినెస్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అతని ఫ్యామిలీని పణంగా పెట్టి మొత్తం ఎక్కువ టైము ఆ వ్యాపారానికి అంకితం చేయడం అతనికి ఇష్టం లేదు. అతని కుటుంబాన్ని పణంగా పెట్టి ఎక్కువ సమయం వ్యాపారానికి అంకితం చేయడం అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది కదా. మరికొన్ని సెంటెన్సెస్ ఇలాంటివి మనం ట్రై చేద్దాం. మీకు బాగా అర్థమవుతుందని ఒకే మీనింగ్ వచ్చే సెంటెన్స్ తీసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మై ప్రెస్టీజ్, లేకపోతే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ మై హెల్త్. నాకు నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, లేకపోతే నా పరువును పణంగా పెట్టి ఈ ఉద్యోగం చేయాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ. నెక్స్ట్, చెయ్యొద్దు అని చెప్పాలి. డోంట్ డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ హెల్త్, లేకపోతే డోంట్ డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ప్రెస్టేజ్. నీ పరువును పక్కన పెట్టి, లేకపోతే నీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఈ ఉద్యోగం చెయ్యొద్దు అని చెప్పడం. లేకపోతే క్వశ్చన్ అడగాలి. డూ యూ వాంట్ టు డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ హెల్త్, లేకపోతే డూ యూ వాంట్ టు డూ దిస్ జాబ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ప్రెస్టేజ్. నీ పరువుని లేకపోతే ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నావా? ఇలా అడగాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా మనం ఫ్రేమ్ చేస్తాం. పణంగా పెట్టడం అంటే ఇక్కడ మీనింగ్ సాక్రిఫైస్ చేయడం, అంటే త్యాగం చేయడం, లేకపోతే పక్కన పెట్టేయడం, నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి మీనింగ్స్ కూడా వస్తాయి. ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్, దీని గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక చూసి వదిలేకుండా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.